లైక్ అక్కర్లేదు, సబ్స్క్రైబ్ అక్కర్లేదు. మీరు ఇచ్చే కామెంట్ మాకు చాలా ముఖ్యం. దయచేసి కామెంట్ చేయండి. వైసీపీ వాళ్ళు గొడవలు పెట్టుకోవడానికి ఎప్పుడు వచ్చినా నేను రెడీ అన్న పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను సమర్థిస్తారా? సమర్థించం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అమరావతి ఉద్యమం ఒక చరిత్రాత్మక ఘట్టం. 3 రాజధానుల ప్రతిపాదన వచ్చినప్పటి నుండి ఆ ప్రాంత రైతులు అలుపెరగని పోరాటం చేస్తూనే ఉన్నారు. అయితే ఇటీవల వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమరావతి భూములపై లేదా ఆ ప్రాంత అస్తిత్వంపై చేసిన కొన్ని వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తి రాజధాని ప్రాంత రైతులు త్యాగాలను కించపరిచేలా మాట్లాడడం వారిలో దశాబ్దాల కాలంగా గూడు కట్టుకున్న ఆగ్రహాన్ని ఒక్కసారిగా కట్టలు తెంచుకునేలాగా చేసింది. ముఖ్యంగా జగన్ తన నివాసం ఉండే ప్రాంతానికి వెళ్లే క్రమంలో రైతుల నిరసన సెగ తగలడం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. సాధారణంగా ఏ నాయకుడైనా తన సొంత నియోజకవర్గానికి లేదా నివాసానికి వెళ్ళేటప్పుడు ప్రజల నుండి ఆదరణ కోరుకుంటారు. కానీ జగన్ విషయంలో పరిస్థితి అందుకు భిన్నంగా మారింది. అమరావతిపై ఆయన చేసిన వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో రైతులు పెద్ద ఎత్తున ఆయన ఇంటి ముట్టడికి పిలుపునిచ్చారు. పోలీసులు భారీగా మోహరించినప్పటికీ వేలాది మంది రైతులు, మహిళలు అడ్డంకులను ఛేదించుకుని ముందుకు సాగడం గమనార్హం. జగన్ కాన్వాయ్ వచ్చే సమయానికి రైతులు రోడ్లపై బైఠాయించి నల్ల జెండాలతో నిరసన తెలిపారు. తమ భూములను రాజధాని కోసం త్యాగం చేస్తే వాటిని శాసనాలతో పోల్చడం లేదా ఇండైరెక్ట్ ట్రేడింగ్ అని ముద్ర వేయడంపై వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ తన నివాసానికి చేరుకునే క్రమంలో రైతుల ఆగ్రహావేశాలను చూసి కనీసం వారితో మాట్లాడే ప్రయత్నం కూడా చేయలేదని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. రైతుల నినాదాలను విన్నుంటందులో ఉద్రిక్తత పెరిగింది. ఈ క్రమంలోనే జగన్ తన కాన్వాయ్ను వేగంగా పోనిచ్చేసి నిరసనకారుల నుండి తప్పించుకుని వెళ్లిపోయారనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రైతులను చూసి జగన్ జంప్ అయ్యారనే విమర్శలు వెలువడుతున్నాయి. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి తనను నమ్మి భూములిచ్చిన రైతుల కళ్ళలోని చూసి సమాధానం చెప్పలేక వెనుతిరగడం ఆయన నైతిక ఓటమిగా విశ్లేషకులు భావిస్తున్నారు. రైతుల ఆగ్రహం ఎంత తీవ్రంగా ఉంటుందంటే పోలీసులు లాఠీచార్జ్ చేసినా వారు వెనక్కి తగ్గలేదు. ఈ ఘటన కేవలం ఒక నిరసన మాత్రమే కాదు, ఇది పాలకుల అహంకారానికి మరియు బాధితుల ఆక్రందనలకు మధ్య జరుగుతున్న యుద్ధంగానే కనిపిస్తుంది. జగన్ నోరు జారీ చేసిన వ్యాఖ్యలు ఆయనకు రాజకీయంగా పెద్ద తలనొప్పిని తెచ్చిపెట్టాయి. రైతుల శాపనార్థాలు నిరసన రూపంలో ఆయన ఇంటి తలుపు తడుతుంటే వాటిని ఎదుర్కోలేక తప్పించుకుని తిరగడం నాయకత్వ లక్షణం కాదని ప్రజలు హెచ్చరిస్తుంటున్నారు. అమరావతి రైతులు తమ పోరాటాన్ని కేవలం కోర్టులకే పరిమితం చేయకుండా నేరుగా పాలకుల ఇళ్ల వద్దకే తీసుకెళ్లడం ద్వారా ఒక బలమైన హెచ్చరిక పంపారు. భవిష్యత్తులో కూడా రాజధాని విషయంలో ఇట్లాంటి వ్యాఖ్యలు చేస్తే పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయని ఈ ఘటన నిరూపించింది. రాజధాని ప్రాంతంలో జగన్ పర్యటనను ఇకపై సజావుగా సాగడం కష్టమనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. రాజకీయాల్లో మాట జారడం వల్ల కలిగే నష్టం ఎంత ఉంటుందో జగన్కు ఈ రైతుల నిరసన రుచి చూపించింది. తన సొంత ఇంటిని వెళ్లడానికే పోలీసుల సాయంతో రైతులు కళ్లు గప్పి వెళ్లాల్సి రావడం ఒక రకంగా రాజకీయ పతనానికి సంకేతంగా కనిపిస్తుంది. రైతుల ఆవేదనను అర్థం చేసుకోకుండా వారిని అవమానించేలా మాట్లాడితే ప్రజలే గుణపాఠం చెబుతారని ఈ ఉదంతం స్పష్టం చేస్తుంది.